ఈద్ పండక్కి సల్మాన్ సినిమాల సందడి కనిపించేది. భాయిజాన్ రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. కానీ సల్మాన్ ఇప్పుడు మాతృభూమి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు దర్శకులతో సినిమా చేయబోతున్నాడు. ఒక్కసారి మాతృభూమి చిత్రం రిలీజ్కు రెడీ అయితే సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. ఇందుకోసం తెలుగు దర్శకులను క్యూలో పెట్టాడు. ముందుగా ఏప్రిల్ నుంచి దిల్ రాజు బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రం ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పైగా కథానాయికగా సౌత్ సైడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. నయన్ ఇప్పటికే జవాన్ లో షారుఖ్ తో జోడీ కట్టి బాలీవుడ్ లో 1000 కోట్ల చిత్రాన్ని చూసింది. బాలీవుడ్ కు ఫ్యామిలీ మెన్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ఇచ్చిన రాజన్ డీకే తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా చేయబోతున్నాడు. పైగా వీరి చిత్రంలో కండల వీరుడు రిటైర్ అయ్యి కూర్చున్న సూపర్ హీరో రోల్ చేస్తాడట. సమంతాను కథానాయికగా అనుకుంటున్నారు. సికిందర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సల్మాన్ నటిస్తున్న చిత్రం మాతృభూమి రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సి ఉన్న షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.